మీకు yes quick change కావాలి quick change your time starts now 30 seconds only సరే ఉంచండి సేఫ్ 20 seconds more ఇంకా క్విక్ చేంజ్ ఉంది మీకు కావాలంటే మార్చాలంటే మార్చుకోవచ్చు లాస్ట్ క్వశ్చన్ think and do it యా నో థాంక్యూ ఒకటే మార్చారు ఇంకో 4 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవచ్చు లేదు లేదు 9 8 7 అంతే 6 స్పీడ్ 5 ఉంది 4 మరి అది కూడా ఉంది and 16 లక్షలు ఎవరెస్ట్ పై మొదటి భారతీయ మహిళపై ఉంచారు అండ్ దెన్ ఇక్కడ భారతదేశం మొదటి మహిళా అధ్యక్షురాలిని ఖాళీగా ఉంచారు 2 లక్షల రూపాయలు ఉన్నాయి స్పేస్ లో తొలి భారత మహిళపై మరి ఏది టాప్ ఏది డ్రాప్ మనం తెలుసుకోవాలి ఏంటి ఎందుకు లాస్ట్ మినిట్ లో క్విక్ చేంజ్ తీసుకుంటే కల్పన చాలా రీసెంట్ గా 90s లో ఈమె 80s లో అన్నట్లు డిస్కషన్ జరిగింది మేడం అందుకని క్విక్ చేంజ్ తీసుకున్నాం మీరు దానికి ఏం బోనస్ ఇవ్వరు కదా మాకు ఒకవేళ వదిలేసుకున్నా క్విక్ చేంజ్ వాడకపోతే మీరేం బోనస్ ఇవ్వరు కదా అంటున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ జరగాల్సింది డబ్బులు మీవి మళ్ళీ అట్ట అది వాడుకోకపోతే బోనస్ తిరిగి ఇవ్వాలంట డబ్బులు దాచుకోండి డబ్బులు భద్రంగా పెట్టుకోండి అంటే బట్ నో మేడం ఇక్కడి నుంచి అక్కడికి మార్చారు సరే చాలా ఆప్షన్స్ ని మీరు డేట్స్ ప్రకారమే క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు మనకు తెలియనివి ఏమైనా ఉన్నాయా భారత సంతతికి లేకపోతే మరేమిటి డేట్స్ ఇలాంటివన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి సో ఒకసారి చూద్దాం ఏది టాప్ డ్రాప్ ముందడుగు వేయండి రైట్ ఏది టాప్ ఏది డ్రాప్ అమెరికాలో బ్రిటన్లో అట్లా పోయిన వాళ్ళు ఎవరైనా స్పేస్ లేకపోతే వాళ్ళని కన్సిడర్ చేయరా కల్పన చావ్లా అయితే 2 లక్షలు పోతాయి లేకపోతే 16 లక్షలు పోతాయి భారతీయ మహిళా అధ్యక్షురాలు ప్రతిభా పాటిల్ ఇటీవల కాలంలో కాబట్టి దాని మీద ఆప్ట్ చేయలేదు సో అది కాన్ఫిడెంట్ గా వదిలేసింది సరే కాన్ఫిడెంట్ గా పెట్టిన వాటి మాట ఏంటి ఏది టాప్ ఏది డ్రాప్ సూపర్ ఈ ఫీలింగ్ మామూలుగా మాటలో చెప్పలేం కో అంటే కోటి జర్నీలో మీరు చివరి క్వశ్చన్ వినబోతున్నారు మరి ఆ చివరి క్వశ్చన్ వినే అవకాశం అందరికీ రాదు కానీ మీలాగా ఇక్కడికి వద్దాం అనుకుంటున్న మీ అందరికీ టీవీ ముందు కూర్చున్న మీ అందరికీ మరోసారి SMS క్వశ్చన్ గుర్తు చేస్తున్నాను మీకు ఇందాక ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చాను ఆప్షన్ ఏ జైల్ సింగ్ ఆప్షన్ బి వెంకట్రామన్ ఆప్షన్ సి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆప్షన్ డి వివి గిరి ఇప్పుడు క్వశ్చన్ చెప్తున్నాను వినండి జాగ్రత్తగా భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు మీరు మాకు SMS చేసేసేయండి KAK స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABC ఆర్ D మీ పేరు స్పేస్ మీ ఊరు మాకు టైప్ చేసి SMS చేయండి 58585 అనే నంబర్కి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల మీరు పంపించిన SMS నుంచి ర్యాండమ్ గా 5గురికి మేము అందజేస్తాం 5,000 రూపాయలు మరి 5,000 రూపాయలు ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే ఎల్లుండి మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ www.sunnetwork.in/1 crore అంతేకాదండి 5,000తో ఆగిపోదు మీరు ఇక్కడికి వచ్చి కో అంటే కోటిలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఈ ప్రశ్నకి SMS ద్వారా సమాధానం పంపించాల్సింది దట్స్ సింపుల్ అన్నమాట సో ఏం జరుగుతోంది ఇక్కడ లక్ష్మీకాంత్ రెడ్డి గారు అండ్ లక్ష్మీదేవి గారు మీరు ఒక అచీవ్మెంట్ సాధించారు ఈ రోజు అదేంటో నేను మీకు చెప్తాను యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కో అంటే కోటిలో
7వ ప్రశ్న వరకు 16 లక్షలు మాక్సిమం మనీ తీసుకొచ్చిన మొదటి జంట మీరే. ఫస్ట్ వన్స్. 7వ ప్రశ్నకి 16 లక్షలు తీసుకురావాలంటే తెలివితేటలతో పాటు సమయస్ఫూర్తి, సమయానికి తగ్గట్టుగా విచక్షణ, రాత కూడా రాసి ఉంటుంది. పాయింట్. 7th క్వశ్చన్ విన్ అయితే రైట్, గ్రేట్ అచీవ్మెంట్. ఎస్ రైట్. కానీ 16 లక్షలు తక్కువ కాదు, చాలా ఎక్కువ. ఎంత ఇంపార్టెంట్ మీకు అండ్ ఏం చేస్తారు దీన్ని? చాలా ప్లాన్స్ ఉన్నాయి మేడం, బట్ ఇప్పుడు చెప్పండి మేడం. 7th అయిన తర్వాత చెప్పండి. మామ ప్లీజ్ మామ, మామ ప్లీజ్ ప్లీజ్ మేడం. మామ ప్లీజ్ మామ. లేదు మేడం ప్లీజ్, ఎందుకంటే ప్లాన్ చేస్తే పోతుంది అనుకున్నాం కదా, Oh, కాబట్టి yeah, 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 yeah. Sentiment, I forgot. వీళ్ళు ప్లాన్ చేస్తే ఏది వర్కౌట్ కాదు వీళ్ళకి. నో, డోంట్ ప్లాన్. ఓకే, ఆల్ రైట్. ఒకసారి మీరు గర్వంగా ఫీల్ అయ్యే జర్నీ స్టాటిస్టిక్స్ చూద్దాం. 16 లక్షలు 7వ ప్రశ్నకి చేరుకున్నారు. 6 ప్రశ్నలు పూర్తయిపోయాయి. మీ క్విక్ చేంజ్ కూడా ఉపయోగించుకున్నారు. కానీ ఇక్కడ చిన్న మార్పు జరుగుతుంది. ఆ చిన్న మార్పు ఏంటంటే మొదట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ తర్వాత తగ్గుతూ వచ్చాయి కదా, ఇప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆప్షన్ పై మార్క్ పడిపోతుంది. సో యూ విల్ జస్ట్ హ్యావ్ 2 ఆప్షన్స్ మార్క్. సో మీకు ఇక నుంచి ఆటలో ఒక క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒక ఆప్షన్ ఎప్పుడు ఖాళీగానే ఉంచాలి. సో ఏదైనా ఒక్కదాని మీదే మీరు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. మొత్తం డబ్బులు ఏదైనా ఒక్కదాని మీదే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇది మీ 7వ ప్రశ్న. క్విక్ చేంజ్ లేదు. గుడ్ లక్ టు యూ. మీ దగ్గర ఉన్నాయి 16 లక్షలు, నా దగ్గర ఉంది ఒకే ఒక ప్రశ్న. మీ కేటగిరీస్ 2: ప్రదేశం, సంస్కృతి. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. 16 లక్షలతో వచ్చిన మొదటి జంట జాగ్రత్తగా ఎంచుకోండి. సంస్కృతి మేడం. ఆల్ రైట్, కాన్ఫిడెంట్ గా మీ కేటగిరీ సంస్కృతి. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: మొదటి పక్షం, రెండవ పక్షం. ఈ ఆన్సర్ ఆప్షన్ కి సంబంధించిన ప్రశ్న: తెలుగు నమ్మకం ప్రకారం ఎప్పుడు శుక్లపక్షం ఏర్పడుతుంది? మొదటి పక్షం, రెండవ పక్షం. ఆలోచించండి, ఆడండి. కృష్ణపక్షం అంటారు. తర్వాత నమ్మకాల ప్రకారం ఎప్పుడు శుక్లపక్షం ఏర్పడుతుంది? కృష్ణపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చేది. ఇప్పుడు ఈ రెండిట్లో నెల ఆన్సర్ ఏది? మొదలయ్యేది అమావాస్య తర్వాతే కదా. అమావాస్య తర్వాత వచ్చేది అంటే మొదటి పక్షం కృష్ణపక్షం. రెండవ పక్షం అంటే 40 seconds more. కాదు, కృష్ణపక్షము మొదటి పక్షం కదా. ఎప్పుడు శుక్లపక్షం ఏర్పడుతుంది? మొదటి పక్షమా రెండో పక్షమా? రెండవ పక్షము. రెండో పక్షం కృష్ణపక్షము పెట్టేసి. మొదటి పక్షం. 30 seconds more. మొదలయ్యేది అమావాస్య తర్వాతే కదా. అవును. ఇంకంతే, బాబా మీద వదిలేస్తుంది. కృష్ణపక్షము అంటే 20 seconds ఉన్నాయి. మళ్ళీ ఆలోచించుకోండి, నిదానంగా ఆలోచించుకోండి. 20 seconds దాటేసారి. 15 seconds more. ఆలోచించుకోండి. అమావాస్య తర్వాత నెల అమావాస్య తర్వాత టైం ఉంది, ఇంకా 5 seconds. కృష్ణపక్షము రెండవ పక్షం. That's it. ఇంకా చర్చించడానికి కూడా లేదు, అయిపోయింది. నేను క్విక్ చేంజ్ మీకు ఆఫర్ చేయడానికి ఈ క్వశ్చన్లో లేదు. మీరు గట్టిగా తీసుకున్న ఈ నిర్ణయం 60 సెకండ్లలో తీసుకున్నారు. మొదటి పక్షం ఖాళీగా ఉంచారు. రెండవ పక్షంపై మీ దగ్గరున్న 16 లక్షలు ఉంచారు. రెండవ పక్షం కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక 16 లక్షలతో మీరు 7వ ప్రశ్న గెలిచిన విజేతగా ఇక్కడి నుంచి ఇంటికి డబ్బులు పట్టుకెళ్తారు. ఈ 16 లక్షలు మీ. కానీ మొదటి పక్షం సరైన ఆన్సర్ అయిన పక్షంలో అప్పుడు మీరు ఒట్టి చేతులతో వెళ్ళడం మాకు ఇష్టం లేదు. సన్ నెట్వర్క్ మీకోసం మీ బదులు 1 లక్ష రూపాయల్ని మొదటి పక్షంపై ఉంచుతుంది. గర్ల్స్ 1 lakh rupees ప్లీజ్. లక్ష్మీకాంత్ అండ్ లక్ష్మీదేవి 1 lakh ఫర్ యూ. సన్ నెట్వర్క్ తరపు నుంచి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి పంపించడం ఇష్టం లేదు కాబట్టి మొదటి పక్షం మీద 1 lakh. ఎందుకు మీరు రెండవ పక్షం తీసుకున్నారు? అమావాస్య తర్వాత వచ్చేది కృష్ణపక్షము, తర్వాత వచ్చేది అని శుక్లపక్షం. అట్లా లాజికల్ గా పెట్టింది మేడం. కృష్ణ పక్షం అంటే ఏం జరుగుతుంది?
సన్ తగ్గుకుంటా మూన్ సన్నా? చంద్రుడు మేడం ఎక్కడ చంద్రుడు? ఓకే. చంద్రుడు డిక్రీజ్ అవుతా వస్తాడు. చంద్రుడు కృష్ణ పక్షంలో తగ్గుతూ వస్తాడు, శుక్ల పక్షంలో చంద్రుడు పెరుగుతూ వస్తాడు. ఈ క్లారిటీ ఉంది కదా? ఆల్ రైట్, మరి ఇదే క్లారిటీతో ముందడుగు వేయండి. 7వ ప్రశ్నలో 16 లక్షల రూపాయలతో వచ్చిన లక్ష్మీకాంత్ రెడ్డి అండ్ లక్ష్మీదేవి. ఏది టాప్, ఏది డ్రాప్? లక్ష్మీకాంత్ రెడ్డి గారు, లక్ష్మీదేవి గారు, 16 లక్షలు మీరు 2వ పక్షంలో పెట్టారు. అది తప్పు సమాధానం. శాశ్వతంగా డబ్బులు 16 లక్షల కిందకి వెళ్ళిపోయాయి. బట్ సన్ నెట్వర్క్ ఆశించిన విధంగా మీరు 1 lakh రూపీస్ మీ సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు అండ్ లక్ష్మీదేవి గారు. అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్ మీకోసం. వివెల్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్. లక్ష్మీకాంత్ రెడ్డి గారు అండ్ లక్ష్మీదేవి గారు, ఐ నో యు ఆర్ డిసప్పాయింటెడ్ బట్ యు ప్లేడ్ రియల్లీ వెల్. అమ్మా లక్ష్మి, నవ్వమ్మా, నవ్వమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్. See ya. ఇటు. వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండిలో మరి ₹1 కోటి గెలుచుకునే పార్టిసిపెంట్ కోసం మా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. మరి నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్ ఈ ₹1 కోటి తమ సొంతం చేసుకుంటారా లేదా మనం చూద్దాం. లెట్ మీ వెల్కమ్ మై నెక్స్ట్ సెట్ ఆఫ్ పార్టిసిపెంట్స్. తల్లి కొడుకులు ఇక్కడికి వస్తున్నారండి. శంతను అండ్ సంధ్యరాణి ఫ్రమ్ గోదావరి ఖని. హాయ్ సంధ్య గారు. హాయ్ శాంతన్. ఎలా ఉన్నారు ఇద్దరు? టెన్షన్ గా ఉన్నారు కొద్దిగా. లేదు మీరు బానే ఉన్నారు సంధ్య గారు. కొంచెం శాంతన్ మాత్రం బిగిసిపోయి ఉన్నాడు. ఈ టైప్ లో ఉన్నాడు. కొద్దిగా ఉంది. మీకు కూడా లోపల కొంచెం ఉంది. ఏం చేస్తూ ఉంటారు శాంతన్? ముందుగా నువ్వేం చేస్తుంటావు చెప్పు. నేను ఈవెంట్ మేనేజర్. ఈవెంట్ మేనేజర్ వా? మాలాంటి వాళ్ళు ఆడిస్తూ ఉంటావు అయితే. సంధ్యారాణి గారు, మీరు ఒక స్కూల్ తో పాటు ఒక అనాథ శరణాలయాన్ని కూడా నడిపిస్తున్నారని విన్నాను. చాలా ఉదాత్తమైన పని చేస్తున్నారు. వండర్ఫుల్ అమ్మా. ఎక్కడ ఉందమ్మా మీ ఆర్ఫనేజ్? గోదావరి ఖని. చాలా చక్కగా అండి, చాలా సంతోషంగా ఉంది. మరి పిల్లలిద్దరిని కూడా బాగా చదివించారు? 2 పిల్లలు, పాప కూడా ఉంది నాకు. పాపను కూడా అడాప్ట్ చేసుకున్నాను రీసెంట్ గానే. వండర్ఫుల్. ఎంత పాప ఇప్పుడు? పాప వయసు ఇప్పుడు 2 years. 5th day రోజు పెద్ద అన్నకి చిన్న చెల్లె. 2 years. ₹1 కోటి మీ సొంతం అయితే ఏం చేస్తారు సంధ్య గారు? ముందు మీరు చెప్పండి. నేను ఇప్పుడు 80 members చదివిస్తున్నాను కదా. ₹1 కోటి కనుక వస్తే ఒక 1000 members కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాను. వండర్ఫుల్, వండర్ఫుల్. రియల్ ఒక పాపనే పెంచుకున్నాను కదా, చాలా మంది పిల్లలకి లైఫ్ ఇస్తాను. నన్ను కూడా పెంచుకోరా ప్లీజ్. రైట్. ఈ క్షణం మీకు నేను ఇచ్చేస్తున్నా. తీసుకోండి మీ ₹1 కోటి. వెళ్ళండి. ఫీల్ ఇట్ మేడం. ఒక్కసారి టచ్ చేసి అలా ఫీల్ అవ్వండి. కోటి. వావ్. ఏంటండి వదిలి వెనక్కి వెళ్ళబుద్ధి కావట్లేదు కదా? ఐ నో. ఈ ప్రైజ్ మనీ మీకు ఈ రోజు అందిస్తున్నారు డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ఇక మనం గేమ్ లోకి వెళ్ళాలంటే కో అంటే కోటి రూల్స్ నేను మీకు చెప్పాలి. ఒకసారి కో అనండి. కో అంటే కోటి. రూల్స్ చూద్దాం. ఈ ఆటలో మీ దగ్గర ఉన్నాయి ₹1 కోటి.
మీ ముందుకు వస్తాయి 7 ప్రశ్నలు. ఈ 7 ప్రశ్నలకి మేము మీకు ఇస్తాం మల్టిపుల్ ఆప్షన్స్. మీరేం చేయాలంటే మేము అడిగిన ప్రశ్నకి ఇచ్చినటువంటి మల్టిపుల్ ఆప్షన్స్లో ఏదో ఒకటి సరైన సమాధానం అనుకుంటారు కాబట్టి దాని మీద డబ్బులు పెట్టాలి. అనుమానం వచ్చిందనుకోండి, డబ్బుల్ని స్ప్లిట్ చేసి మరొక ఆప్షన్ మీద కూడా పెట్టే అవకాశం ఉంది. అయితే గేమ్లో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మీద మాత్రం మీరు డబ్బులు పెట్టకూడదు, ఖాళీగా ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. మిగతా వాటి మీద మీరు డబ్బులు ఎంత కావాలంటే అంత స్ప్లిట్ చేసుకుని ఉంచుకోవచ్చు. అయితే రైట్ ఆన్సర్ అయితే కనుక మీరు ఎంత డబ్బులు పెట్టారో దాని మీద అంత డబ్బులతో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. రాంగ్ ఆన్సర్ అయితే కనుక డబ్బులు మొత్తం శాశ్వతంగా జారవిడిచేసుకుంటారు. సో ఈ పని చేయడానికి మీ దగ్గర ఉంటాయి కేవలం 60 సెకండ్స్ మాత్రమే. జాగ్రత్తగా ఆలోచించండి, ఆడండి. ఓకే, ఆల్ ద బెస్ట్ యూ. మీ దగ్గర ఉన్నాయి 1 కోటి రూపాయలు, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. సో లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి. మీ సొంతం చేసుకోండి. ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీస్ ఇస్తాం. మీరు ఏది కంఫర్టబుల్ అయితే ఆ కేటగిరీ నుంచి మాత్రమే ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. సో కేటగిరీస్ చూద్దామా? హియర్ ఆర్ యువర్ కేటగిరీస్. సాంప్రదాయ ఆటలు, ఒలింపిక్స్. సంప్రదాయ ఆటలు బెటరా? ఓకే, సంప్రదాయ ఆటలు. అంటే నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మ చూసా ఎంత పెద్ద విశాలమైన హృదయం కలగలి. సంప్రదాయ ఆటలే బెటర్. సాంప్రదాయ ఆటలే బెటర్. సో సాంప్రదాయ ఆటల్ని వాళ్ళిద్దరూ ఎంచుకుంటున్నారు. మరి ఈ కేటగిరీకి సంబంధించినటువంటి ఆన్సర్ ఆప్షన్స్ మీ ముందుకు వచ్చేస్తున్నాయి, చూడండి. అష్టాచమ్మ, గుడుగుడు గుంచం, దాడి, రాముడు సీత. ఈ ఆన్సర్ ఆప్షన్ కి సంబంధించిన ప్రశ్న తెలుగు సాంప్రదాయ ఆటలకు సంబంధించి ఏ ఆటలో ప్రత్యర్థిని గెలవడానికి 3 పిక్కలు ఒకే వరుసలో పెట్టాలి? అష్టాచమ్మ, గుడుగుడు గుంచం, దాడి, రాముడు సీత. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. 3 పిక్కల్ని ఒకే వరుసలో పెట్టాలి. ఏ ఆట అది? మేడం ఆలోచించండి, ఆడండి. 40 సెకండ్లు ఉన్నాయి. ఇంకా అంటే మొత్తం కాదు, కొంచెం డివైడ్ చేద్దామా? డబ్బుల కట్టలు ఎక్కువగా ఉన్నాయి. 40 seconds more. దాడిలో పెడదామా? దాడి కాదు. దాడి కాదా? 30 సెకండ్లు. అందరూ పెట్టేసి దాన్ని కూడా స్ప్లిట్ చేద్దాము. రాముడు సీత నాకు ఐడియా లేదు. రాముడు సీత కాదు. అష్టాచమ్మ మంచి ఐడియా. నాకు దేని మీద 20 more seconds. దీని మీదనే బాగా నాకైతే అష్టాచమ్మ ఐడియా. షూరా? రాముడు సీత మీద ఒక 2 స్ప్లిట్ చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మేడం మొత్తానికి పూర్తి చేస్తారండి. ఇందులో 2 నా సినిమా పేర్లు కనిపిస్తున్నాయి. అష్టాచమ్మ మీద మీరు పెట్టారు 52 లక్షలు. గుడుగుడు గుంచం అనేటువంటి ఆప్షన్ మీద మీరు పెట్టారు 40 లక్షలు. దాడి మీద మీరు ఏమీ పెట్టలేదు. రాముడు